మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం పరిపాలన మొదలైందో అప్పటి నుంచి పెట్టుబడులు వరదలో ముంచుకొస్తున్నాయి, వర్షంలా కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా చంద్రబాబు గారి నామస్మరణలో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని చెప్పడానికి ఈటీవీ, టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాయి. అండ్ వీటిల్లో ముఖ్యంగా నేను కూడా అప్రిషియేట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ లాంటి కంపెనీలను నేను ఖచ్చితంగా అడ్మైర్ చేస్తున్నా. వాట్ ఎవర్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అయినా సరే అవి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అవకాశాల్లో నుంచి కూడా, క్రైసిస్లో నుంచి కూడా మనం అవకాశాలు ఎత్తుక్కునే స్టేజ్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం. కాబట్టి అది క్రైసిస్ అయినప్పటికీ దాంట్లో నుంచి అవకాశాలు వెతుక్కుంటాం. కానీ నేను సీరియస్గా ఆలోచించమని అడుగుతుంది, అబ్జెక్ట్ చేస్తుంది లూలు అని ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 ఉన్నప్పుడే ఆ టైంలోనే వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు లూలు వాట్ ఈజ్ దిస్ గ్రూప్, ఈ గ్రూప్ గురించి ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసే ఒక వ్యవస్థ కాదు. దీనికి ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కరెక్ట్ కాదు, దీనికి ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వటం కరెక్ట్ కాదు, దీనికి ప్రభుత్వం తరఫున ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు, ప్రభుత్వం తరఫున వాటర్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఎంటిటీ అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇలాగే చేస్తారు. నేను దీన్ని సబ్స్టాన్షియేట్ చేస్తాను. లూలు గారికి లూలు కంపెనీకి ఇచ్చిన ఆ ల్యాండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి మీరు కావాలంటే కట్టుకోండి, ఇంకెక్కడన్నా పెట్టుకొని కట్టుకోండి. గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫర్ లూలు గ్రూప్. దిస్ ఈజ్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు సెట్. సరే, అనుకోకుండా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. నేను ఎక్కడ షాక్ అయ్యానంటే, ఎవడైతే ఇక్కడి నుంచి తరిమి వేయబడ్డాడో 2019లో అదే లూలు మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు రావటం తడువుగా వెంటనే ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టాడు. ఈసారి బై వన్ గెట్ వన్ లాగా విశాఖపట్నంలో ల్యాండ్తో పాటు విజయవాడలో కూడా ల్యాండ్ సంపాదించాడు. మీకు చెప్తానండి, యూసీ ఇప్పుడు కరెంటుగా విశాఖపట్నంలో దాదాపు 25.37 ఎకరాల బీచ్ సైడ్ ల్యాండ్ అండి, ప్రైమ్ ఏరియా, హార్బర్ పార్క్, వాల్తేరు దగ్గర 25.37 ఎకరాలు ఇచ్చారు. ఇది ఒక్కటే కాకుండా విజయవాడలో 4.15 ఎకరాల ల్యాండ్, పాత బస్ స్టాండ్, గవర్నర్పేట డిపో దగ్గర లూలు మాల్కి, ఈ రెండు విశాఖపట్నంలో కూడా విజయవాడలో కూడా 99 సంవత్సరాల లీజు. అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాకనే రెంట్ కట్టాలి. చంద్రబాబు గారు ఏమనుకున్నారంటే లూలు అనే దాన్ని ఒక కంపెనీగా చెప్పేసి ప్రజలకు దాంట్లో ఉండే డిఫరెంట్ సెగ్మెంట్స్ని అది ఈచ్ వన్ ఒక్కొక్క కంపెనీగా ప్రొజెక్ట్ చేసి ఒక కంపెనీ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకట్ట వేశాడు అని మనము జనంలోకి ప్రొజెక్ట్ చేద్దామని అనుకున్నారు. యాక్చువల్లీ లూలు మాల్లో చంద్రబాబు నాయుడు గారి టీం చెప్పింది ఏంటంటే, లూలు మాల్ ఒకటే కాదు, లూలు కనెక్ట్ వస్తుంది, లూలు ఫ్యాషన్ స్టోర్ వస్తుంది, లూలు డైలీ సూపర్ మార్కెట్స్ వస్తున్నాయి అని ఇట్లా సెగ్మెంట్స్గా చెప్పారు. అసలు మీకు విషయం చెప్పాలి, ఈ లూలు మాల్ ఈ లూలు మాల్కి యజమాని వచ్చేసి యూసుఫ్ అలీ. ఇతను ముస్లిం, ఈజ్ ఎ మలయాళీ. ఫస్ట్ ఇతను మాల్ 1990లో దుబాయ్లో ఒక చిన్న సూపర్ మార్కెట్ నుంచి మొదలు పెట్టుకొని 2013లో ఫస్ట్ టైం కొచ్చి ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ కేరళలో ఒక పెద్ద మాల్ కట్టాడు 2013లో. మీరు నమ్ముతారా, ఆ టైంలో కేరళవాడ అయ్యుండి, కేరళ ప్రాంతం అయ్యుండి, అసలు మాల్సే లేని కేరళలో ఫస్ట్ టైం మాల్ కడుతున్నందుకు కూడా కేరళ గవర్నమెంట్ అతనికి ల్యాండ్ ఫ్రీగా ఇవ్వలేదు. ప్రైవేట్ పాడు భూముల్ని కొనుక్కున్నాడు అతను, ఒక మార్షీ ల్యాండ్ని కొనుక్కొని అతను అక్కడ మాల్ కట్టాడు. కేరళలో ఊరు బయట, కొచ్చి లాంటి నగరపు ఊరు బయట ఒక ఎడపల్లి అనే ఒక ప్రాంతంలో ఒక ఎందుకు పనికిరాని ల్యాండ్ ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి కొనుక్కొని మాల్ కట్టాడు 2013లో. తర్వాత 2021 కేరళస్ లార్జెస్ట్ మాల్ ఇన్ తిరువనంతపురం, దాన్ని కూడా అతను ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి కొనుక్కొని మాల్ కట్టాడు. కేరళలో స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ అయిన ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు, కేరళ గవర్నమెంట్ అతనికి సపోర్ట్ చేయలేదు. కానీ అతను ఎక్కడి నుంచో, దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి కట్టాడు. కానీ అటువంటి ఒక కేరళ, ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాడికి మన ఆంధ్రప్రదేశ్లో లడ్డూ గురించి గోల చేసిన ప్రభుత్వం, తిరుమల లడ్డూ గురించి మాట్లాడిన ప్రభుత్వం, పరమత సహనాన్ని చూపించని సనాతన ధర్మశాలి మన పవన్ కళ్యాణ్, అటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఈ పర్టికులర్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన యూసుఫ్ అలీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రజల సొమ్ము, అత్యంత ఖరీదైన ప్రజల సొమ్ము, దాదాపు 25.37 ఎకరాలు విశాఖపట్నం అండ్ 4.15 ఎకరాలు విజయవాడ ప్రైమ్ ఏరియాలో. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే రిజెక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కేరళకు చెందిన వాడికి అదే రాష్ట్రంలో ప్రభుత్వం వాడికి సెంటు భూమి ఇవ్వకపోయినా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్ల విలువైన భూమిని దారదత్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ ఏదైనా క్విడ్ ప్రో క్వో ఉందా? చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఇప్పుడు మీరు చూశారు కదా ఈ ఫుటేజ్, ఇదే లూలు మాల్, కేరళలో కట్టిన అతిపెద్ద మాల్. ఈ మాల్కి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ జీరో. నిజానికి కమ్యూనిస్టు ప్రభుత్వం అండి కేరళలో ఉండేది. కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పటికీ దే డి నాట్ గివ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఒక ప్రభుత్వానికి వెన్నుపూసి ఉండాలి. ఉద్యోగ రూపకల్పన లేదు, గవర్నమెంట్కు ట్యాక్సులు కట్టట్లేదు, పైగా పైపెచ్చు అత్యంత ఖరీదైన గవర్నమెంట్ ల్యాండ్ని లూలు మాల్కి డైరెక్ట్గా కేటాయిస్తున్నాం. దీనివల్ల గవర్నమెంట్కి దమ్మిడి ఆదాయం లేదు. పైగా ఈ మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయట్లేదు. వీటిల్లో వేటిని సపోర్ట్ చేయని ఈ మాల్కి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును కొన్ని వేల కోట్లను దోచిపెడతా ఉంది. ప్రజలే ఆలోచించాలి ఇటువంటి నిర్ణయాలు రైటా రాంగా అని.